తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. 6 గంటల పాటు మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. మరికొద్దిసేపట్లో కేబినెట్ నిర్ణయాలను మంత్రులు వెల్లడించనున్నారు. ఉద్యోగుల డిమాండ్లపై కేబినెట్ చర్చించింది. ఇక ఉద్యోగుల డిఏ, కాళేశ్వరం, ఎన్డీఎస్ఏ నివేదికపై కేబినెట్ చర్చించినట్టుగా తెలుస్తుంది. బనకచర్ల అంశంపై మంత్రివర్గంలో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ములుగు జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకరించిన కేబినెట్ ఇంచర్ల గ్రామంలో 12 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మహిళా సంఘాలకు 70 కోట్లు విడుదల చేశారు. ఇక గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి భూములను టీజీఐఐసీకి బదిలీ చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జహీరాబాద్ పారిశ్రామిక అథారిటీ ఏర్పాటు చేయగా విద్యుత్ శాఖలో 300 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇక విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకం, స్పెషల్ ఎక్సైజ్ సెస్ అమలుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వరం ఏడీసీఎల్ పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రంలో అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. అటవీ విస్తరణ పెంచడంలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్ప సంరక్షించింది లేదని, అప్పుడు సీఎం హెలికాప్టర్లో వస్తుంటే కూడా చెట్లు నరికారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ఏదైనా సాయం చేసి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెట్టు లేని జీవితాన్ని ఊహించలేమని చెప్పారు. 50% పచ్చదనం లక్ష్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని వివరించారు పవన్ కళ్యాణ్. 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. ఇటీవల గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టని గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం. ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. చెట్లు పెంచడం బాధ్యత. వచ్చే ఏడాది జూన్ 5కి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బంపర్ హిట్ అయింది. సక్సెస్ రేట్ 94% గెలిచాం. ఇది ఒక చరిత్ర. అది నిన్నటికి 1 year అయింది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెడ్ శాండ్ ఉండే ఏరియా నల్లమలై ఫారెస్ట్. ఒక్క రెడ్ శాండ్లే కాదు, ఈరోజు ఆ ప్రాంతంలో అనేక మూలికలు ఉన్నాయి. ఈ మూలికలను పరిరక్షించుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఫారెస్ట్ ఏరియాల్లో ఏవైతే ఫైర్ ఉందో ఇది చాలా ప్రమాదకరం. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో
అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఈ దారి ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లను మనం సంరక్షించుకోవడం మానేశాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకు మనం నిజంగా గర్వించాలి. మొక్కలను నాటడంలో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో మంత్రి మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణ చేయకపోవడంతో అనేక రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, వాటిని సంరక్షించుకోవాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి తరఫున జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మనం ఈరోజు ఒక చుట్టూ 3-4 చెట్ల కింద కూర్చున్నాం. మన గతంలో ఈ చెట్లు నాటిన వాళ్ళని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కారణం నీడని ఇవ్వడంతో పాటుగా ప్రకృతి సహజమైనటువంటి ఆక్సిజన్ అందించే రీతి లోపల ఈ చెట్లు పనిచేస్తూ ఉంటాయి. భగవంతుడితో సమానంగా, మానవులతో సమానంగా చెట్లను కూడా మనం పూజిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. ఒక సోషల్ సామాజిక కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా దినచర్య చేస్తామో మీరందరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది డాక్టర్లు మీరంతా కూడా మెడికల్ ఫీల్డ్ కు సంబంధించి మనం భగవంతుడితో సమానంగా వైద్యం నారాయణ హరి అనే విధంగా మిమ్మల్ని కీర్తించబడతారు మీరంతా. ఇవాళ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. వచ్చే పేషెంట్స్ గాని, వచ్చే సందర్శకులు గాని, లేదా మీ దగ్గర సిబ్బంది గాని ఎవరు వచ్చినా మొక్కలు నాటే ఆవశ్యకత గురించి చెప్పండి. కాలుష్య నివారణ ఉందో మనం ఇవాళ ఢిల్లీ మన దేశ రాజధాని చూస్తా ఉన్నాం. అక్కడ జనం జీవించి ఉండేటువంటి పరిస్థితులు సీనియర్ సిటిజన్స్ అంతా కూడా వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఢిల్లీ రాజధాని పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ కాక అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాహనాలను బయటికి తిప్పకుండా రకరకాల కారణాలు చేస్తా ఉన్నారు. ఇవాళకి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షలు మూసే నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ అవుతున్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. మల్లేరావుపై ఆలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక మల్లేరావుపై వచ్చిన ఫిర్యాదును విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైద్యం ఉందని, కోఆర్డినేషన్తో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ కులగణంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ఇన్ఛార్జి మంత్రులు బాధ్యతతో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని, అంతర్గతంగా విషయాలు చెప్పండి, ప్రక్షాళన చేస్తామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. కొత్తగా డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఎంపీ మల్లిరవిపై ఆలంపురం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. మల్లిరవి బీఆర్ఎస్ నాయకులను వెంటపెట్టుకు తిరుగుతున్నారని అన్నారని లేఖలో తెలిపారు. ఇక పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించారని మీనాక్షి నటరాజన్కు లేఖలు విన్నవించారు. కంప్లైంట్ వచ్చినంత మాత్రం అన్నది వాస్తవాన్ని కాదు. దాని సమూలంగా విచారణ జరిపిస్తాం. అక్కడ లోపాలు ఉంటే తదుపరి ఆలోచిస్తాం. ఎమ్మెల్యేస్కి, మంత్రులకి మధ్య సయోధ్య ఉండాలని కోరుకోవడం తప్ప ఎవరి మీద ఘాటుగా విమర్శించిన సందర్భం జరగలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేస్ కోఆర్డినేషన్ లో పార్టీని బలోపేతం చేయాలనేది నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు మునుపెప్పుడు లేని విధంగా యావత్ దేశం కూడా మన వైపు చూసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్నబియ్యాల వరకు ఇలాంటి సంక్షేమం ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో జరగట్లేదు. దాంతో అభివృద్ధి కూడా విద్య, వైద్యం
విదేశీ పెట్టుబడులు 1,75,000 కోట్ల విదేశీ పెట్టుబడులు, 60,000 ఉద్యోగాలు, ఇలాంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. అన్నిటికీ మించి యావత్ దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ మారింది. ఇవాళ కుల సర్వే చేయడం అనేది తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఆశావాహులు అప్రమత్తమయ్యారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ హైకమాండ్కు వినతులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మాదిక సామాజిక వర్గానికి చెందిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని కలిశారు. వీరిలో అడ్లూరి లక్ష్మణ్, మంజుల సామిల్, కాళే యాదయ్య, కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఇక గత నెల రోజులుగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు, పీసీసీ సీఎం ఇక రాష్ట్ర ఇన్ఛార్జిను కలిసి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని విజ్ఞాపనలు చేస్తున్నారు. తమ సామాజిక వర్గం నేతలకు మంత్రివర్గంలో స్థానం పట్ల అధిష్టాన పెద్దలు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ టీం హైదరాబాద్ కు చేరుకుంది. శుక్రవారం నుంచి కమిషన్ విచారణను కొనసాగించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సింధుల బ్యారేజ్లపై విచారణకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటికే అన్ని దశల విచారణ పూర్తి చేసిన కమిషన్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖులను విచారించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను విచారించనుంది. కేసీఆర్ని విచారించిన అనంతరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని, అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారని, ఏడాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టి విధించారని ఆరోపించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 2 ఏడాది పూర్తయిన సమయంలో వెన్నుపోటు సమయానికి జనం తిరగపడవచ్చని మాజీ మంత్రి తెలిపారు. చిందర వందర చేయాలని అనేకమైన కుట్రలు, కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకపోతే భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా, మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలి, అంతం కావాలి అనే పద్ధతుల్లో ముందుకు వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అంత పెద్ద ఎత్తున నిలదీస్తూ అని ఖచ్చితంగా చెప్పి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నా. అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. కేబినెట్ సమావేశం అనంతరం బట్టి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ప్రధానంగా గత కొన్ని నెలలుగా రాష్ట్ర ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అంశాలపైన మీ అందరికీ తెలిసిందే. గతంలో నవీన్ మిట్టల్ గారి ఆధ్వర్యంలో కొద్దిమంది అధికారులతో, ఉద్యోగస్తులతో మాట్లాడటానికి ఒక కమిటీ వేయడం జరిగింది. అట్లాగే వారి సమస్యలన్నింటినీ కూడా అధికారులు, ఉద్యోగ సంఘాల్లో మాట్లాడి ఇచ్చినటువంటి అంశాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా చర్చించి వారు కోరిన కోరికల్ని వాటన్నిటినీ కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకురావటం జరిగింది. ఈరోజు క్యాబినెట్ లో ఉద్యోగస్తులందరూ కూడా మన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజలకి చేరవేసేటువంటి సిబ్బంది, ఆ సిబ్బంది యొక్క అవసరాలను, యోగక్షేమాలను కూడా తప్పనిసరిగా మనమందరం వారి
ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందులో ప్రధానంగా డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకు ఇవ్వాలని, ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయటం జరిగింది. ఒక డిఏ ఇప్పుడు, ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత. ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగస్తులకు సంబంధించినంత వరకు. అట్లాగే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పైన, ఖజానా పైన పడేటువంటి భారాలు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు కూడా వారికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది. దాంట్లో హెల్త్ కార్డ్స్ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం. హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయితో ట్రస్ట్ చైర్మన్గా, అధికారులకు సంబంధించి కొద్దిమంది, ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమంది కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది. ఉద్యోగస్తుల కోరికని సంపూర్ణంగా అంగీకరించి దీన్ని కేబినెట్ ఆమోదించింది. అలాగే ప్రధానంగా వారసత్వంగా, అంటే గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్లులు సంబంధించి కూడా, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్, ఆ బిల్స్ కూడా ప్రయారిటైజ్ చేసుకొని ప్రతి నెల కనీసం 700 కోట్లు తగ్గకుండా ఆ పెండింగ్ బిల్లులు సంబంధించిన, ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు బకాయిలు కూడా నెలల వారీగా క్లియర్ చేస్తూ ప్రయారిటైజ్ చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని అంశాలు కూడా, ఉదాహరణకి 12.5% సంబంధించి ఉద్యోగస్తులు కోటా సెక్రటేరియట్ లో ఉండాలని వారు కోరారు మిగతా ఉద్యోగస్తులకు సంబంధించి. దాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అట్లాగే మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ కూడా కావాలని అడిగారు డిస్ట్రిక్ట్ లో, దాన్ని కూడా ఆమోదించడం జరిగింది. అట్లాగే ఈ ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ చేయకుండా ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వం. దానికి కూడా సానుకూలంగా స్పందించింది. అట్లాగే గ్రామ పంచాయత్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీస్ సంబంధించిన క్యాడర్ ర్యాంకు సంబంధించి ఒక గ్రేడింగ్, ఒక నిర్ణయం తీసుకోవాలంటే గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం వారికి ఆ గ్రేడింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పారు. అట్లాగే డిపిసి సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఉంది. వాళ్ళు డిపిసి రెగ్యులర్ గా జరపాలి, ప్రమోషన్స్ వచ్చేటట్టుగా చూడాలి. ఎస్,
దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి అగ్రి అయింది. అట్లాగే ఆఫీసర్స్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్స్ అని కొన్ని చేశారు. ఆ ఎలక్షన్స్ టైంలో చేసిన ట్రాన్స్ఫర్స్ ని మళ్ళీ తిరిగి బ్యాక్ తీసుకురావాలని ఒక కోరారు, డిమాండ్ పెట్టారు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అట్లాగే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ జిల్లా పరిషత్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా క్లియర్ చేయాలని అడిగారు. కేబినెట్ దానికి కూడా ఒప్పుకుంది. ఒక డైరెక్టరేట్, నర్సింగ్ డైరెక్టరేట్ కూడా కావాలని అడిగారు. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు, ఉదాహరణకి అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి, టీచర్స్ సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ఒక 2 లక్షల దాకా పెంచవచ్చు చెప్పారు. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు పోతా ఉంది. లేకపోతే రెంటల్స్, పెండింగ్ రెంటల్స్, హైర్డ్ వెహికల్స్, ఉద్యోగస్తులు పనిచేసే క్రమంలో హైర్ చేసినటువంటి వెహికల్స్ సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే క్లియర్ చేయాలని అడిగారు. వాటిని కూడా క్లియర్ చేయడమే కాకుండా దాని రేట్ ఫిక్సేషన్ కూడా కొంత పెంచమని అడిగారు. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఆ రేట్ కూడా ఫిక్స్ చేస్తా ఉన్నారు. ఇట్లా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 317 జియో సంబంధించి కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇట్లా ఎగ్జామిన్ చేస్తామని కొన్ని అనుకూలంగా ఆల్రెడీ నిర్ణయం తీసుకునే నేను కొన్ని ప్రకటించాను. మీకు ప్రధానమైనటువంటి అంశాలు డిఏకి సంబంధించి, హెల్త్ కార్డ్ సంబంధించి, పెండింగ్ బిల్స్ గురించి, అట్లాగే డిపిసి ప్రమోషన్స్ గురించి, ఇవన్నీ వాటన్నిటిని కూడా సానుకూలంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఈరోజు కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే కేబినెట్ సహచర మంత్రులందరికీ కూడా ఉద్యోగస్తుల సమస్యలపైన నియమించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా వీరి సమస్యలు విన్నాను. ఈ సమస్యలన్నీ కేబినెట్ దృష్టికి తీసుకొచ్చాను. వారందరూ కూడా చాలా మంచి మనసుతో, పెద్ద మనసుతో వాటన్నిటిని అర్థం చేసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా కేబినెట్ ఈరోజు సంపూర్ణంగా ఆమోదించేందుకు ఉద్యోగస్తుల తరఫున కూడా నేను కేబినెట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను చెప్పినటువంటి అంశాలు తీసుకుని నిర్ణయాలు. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దల ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించిన సంగతి ఇంతకు ముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుట్లో ప్రధానమైంది ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్య. వారు మా కుటుంబ సభ్యుల్లాగానే ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్ గా ఉండి సహచర కేబినెట్ మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి మెప్పించి ఆల్మోస్ట్ వారు కోరిన అన్ని సమస్యలని పాజిటివ్ గా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా ఇంతకుముందు వారు ఐటమ్ వేజ్గా చెప్పినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ సహచర మంత్రులకి మరొక్కసారి నా పక్షాన్ని కూడా అభినందనలు, కృతజ్ఞతలు ఉద్యోగ కుటుంబ సభ్యుల పక్షాన, నా పక్షాన తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా ఇవి ఉద్యోగస్తుల విషయాలు కాకుండా మరికొన్ని అంశాల మీద కూడా కేబినెట్ లో చర్చించడం జరిగింది. అందుట్లో ప్రధానమైంది భద్రాద్రి కొత్తగూడెం, అంటే కొత్తగూడెంలో ఉన్న ఏదైతే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎవరైతే
తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పటానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఏవైతే ఈ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ పాలసీ ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి కార్యక్రమం ఉండేది. అయితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరత్ర ఓవర్ బర్డెన్ అవుతుందని ఇన్సూరెన్స్ కాకుండా ప్రభుత్వమే ఆ సంఘాల నుంచి ప్రభుత్వ పక్షాన 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 385 మంది చనిపోయారు. వారికి 38.5 కోట్ల రూపాయలు ఈ కేబినెట్ లో ఆమోదించి ఇదే ట్రెడిషన్ ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు చాలా దుర్భిక్ష పరిస్థితిలో ఉన్నాయి. ఆనాడు 10 సంవత్సరాల్లో ఏవైతే నచ్చిన రోడ్లనే వేసుకుంటా వారికి కన్వీనియంట్ గా వారి ఫామ్ హౌజులకి కన్వీనియంట్ గా ఉండే రోడ్లనే ఆనాడు వేసుకోవటం జరిగింది. అలా కాకుండా ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు, ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి 4 లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా, లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని సుమారు R&Bలో 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజులో 7,947 కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్ లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇవి 2.5 సంవత్సరంలో ఎగ్జిక్యూషన్ చేసి మెయింటెనెన్స్ 15 సంవత్సరాలు సేమ్ ఏజెన్సీతోనే మెయింటెనెన్స్ చేపియాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ హ్యామ్ మోడ్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు చేయాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా రోజు రోజుకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ ఈ విపరీతంగా ఇంటర్నేషనల్ గా నేషనల్ గా వచ్చే